11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి సమిష్టిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము కాబట్టి 28వ వచనాన్ని అందరం కలిసి సమిష్టిగా మొదటి కొరింథీ 11:28. మరోసారి అందరం కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలను. మరోసారి అందరం కలిసి, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలను. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి మూడు వచనాలు. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, తెలియక ఏ పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. సింహాసనం అధిష్ఠించిన ప్రభువారు తన ఆత్మశక్తి చేత మనతో మాట్లాడుగాక. ఈ ప్రత్యేకమైనటువంటి కొరింథీ పట్టణానికి దైవజనుడు వివరిస్తున్నటువంటి పదం ఏంటంటే, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని ప్రవేశింపబడాలి. ఎలా ప్రవేశింపబడాలా? అది ఆయన శరీరము, ఆయన రక్తము కలిగినటువంటి నిబంధన. ప్రభు అంటాడు, తన్ను తాను ఉపేక్షించుకోకుండా, తన్ను తాను సరిచేయబడకుండా, తను తాను కలిగినటువంటి సిలువను ధరించుకోకపోతే నాలో మీకు పాలు పంపులు లేవు. ఇదే పదాన్ని ప్రభు జ్ఞాపకం చేసేటప్పుడు పేతురు సందర్భంలో అంటాడు. ఏమని అంటాడంటే, ప్రభువా, నా పాదములు కడగడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో పేతురు? అందరు గడిగించుకుంటున్నారుగా, నీకొక్కడికే ఎందుకు అంత ప్రత్యేకత అంటే, నువ్వు బోధకుడివి, నీ అంత భక్తి నాకు లేదు. నీ రక్షణ స్వారూప్యము, నువ్వు ఈ లోకానికి మెస్సైగా అవతరించావు, మరి నీ ప్రభావమో నీ బలమో నాకు లేదు, అందుకే నువ్వు కడగడానికి లేదు. ప్రభు అంటాడు, నేను ఈ పాత్రను పట్టుకొని లేకపోతే గిన్నెను పట్టుకొని పాదములు కడగకపోతే నీవు నాతో పాలు పంపులు కనిపించవు, కనుగొనలేవు, దర్శించలేవు, ధరించుకోలేవు. అంటే ఈ ముంగుర్తు ఏంది? ఈ సందర్భం ఏంది? ఆయన అంటాడు, అయితే ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు, ఇంకేం కడగమంటాడు? నా దేహమంతా, నా శరీరం అంతా. ఆ పదం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఒక చమత్కారమైన పదమే అనుకోవాలా, కానీ కఠినమైన పదం. ఆ పదం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా చాలా సంతోషం. ఆయన అంటాడు, స్నానము చేసిన వాడు కాళ్ళు మాత్రమే. ఈ పదం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దైవజనులు భక్సింగ్ గారు ఆ దినాల్లో ఆయన కలిగినటువంటి కొన్ని సందర్భాలు భక్తులు బయలుపరిచిన పదాలు గుర్తొస్తున్నాయి. ఓసారి ఫిబ్రవరిలో ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిందంట. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత దైవజనుడు బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడంట. పెద్ద ఆయన అంటే దగ్గర ఒక 50-60 ప్లస్ ఉంటాయి. ఆయన చూసి, ఆయన పేరు ఏదో చెప్పారు, మర్చిపోయాడు. ఆ దైవజనుతో అన్నాడంట, బ్రదర్, అక్కడ ఉన్నాయి బాక్సులు అన్నీ ఉన్నాయంట, ట్రాక్స్కి సంబంధించింది, సంథింగ్ బుక్ రూమ్కి సంబంధించి, ఇవన్నీ అక్కడ చేర్చండి అన్నాడంట. చేర్చండి అంటే ఈయన అంటే అందరూ భయపడతారు. కోపి, ముక్కు మీద ఉంటుంది కోపం. అటువంటి వ్యక్తి ఇప్పటికి ఆయనకి డైరెక్ట్ భక్సింగ్ గారే చెప్పారు. భక్సింగ్ గారు చెప్పిన సందర్భం ఏంటంటే, అవి అక్కడ చేర్చండి అంటే ఎవరైనా సహకారంగా తీసుకుని వాళ్ళ చేత అవి చేయించండి అని చెప్పిన అర్థం. ఇప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, ఏం బ్రదర్, నన్ను చేయమంటారా అని అన్నాడు. నన్ను చేయమంటారంటే బ్రదర్ అన్నాడు దైవజనుడు, చెయ్యండి అని చెప్పి. మళ్ళీ వెళ్తుంటే, అదేది బ్రదర్, నాకు చెప్తారా మీరు
నన్ను పెట్టమంటారా? నా వయసు ఏంది? అదేందని అంటే, మీకు చెప్పినది మీరే చెయ్యండి, సంపూర్ణం చేసుకోండి అన్నాడు. నవ్వుతా వెళ్ళిపోయాడు. ఏంది బ్రదర్ అంత కఠినంగా చెప్పెళ్ళాడే, అంత కఠినంగా చెప్పేశాడే అని అంటే, వెనక తిరిగి చిరునవ్వి నవ్వి, దేవుని యొక్క పనిని సంపూర్ణం చేయటంలో వెనుకంజ వేయొద్దు అని నవ్వేసి వెళ్ళిపోయాడు. నవ్వేశానంటే ఆయనకు అర్థం కాలే ఈ దైవజనుడు చెప్పింది. నీ వయసు పెద్ద వయసు, నీతో సహకారంగా ఒక 2-3 తీసుకుని ఆడ పెట్టమన్నాం, కానీ నీ ఆలోచన ఏమైందంటే నేనే చేయాలని. ఆయన నవ్వు కూడా ఈయనకు అర్థం కాలే. అంటే సున్నితంగా దెబ్బ కొట్టనట్టు, దండనతో కూడింది, శిక్షాపూర్ణతమైనది, ప్రేమతో కూడినటువంటి పలుకులు అవి. ప్రేమతో కూడిన పలుకులు అంటే ఒక బాధ్యత చెప్పాడు, ఆ బాధ్యత సంపూర్ణం చేసే విషయం. ఇక్కడ పేతురు విషయంలో కూడా వచ్చిన సందర్భం ఏంటంటే, ప్రభువా నా దేహం కూడా గడుపు అంటే, ప్రభు అంటాడు, నవ్వకనే చెప్తున్నాడు ఆయన, స్నానం చేసినోడికి కాళ్ళు మాత్రమే ఉంటాయి కడగడానికి, దేహంతో ఏం పని. ఈ దినాన ప్రభు మనల్ని అంటాడు, ఇది నా శరీరము నా రక్తం, వివేచించిన పాలు పంపులు కలగాలి అంటే దీని యొక్క విలువలు నీకు తెలియాలి. విలువలు తెలియకపోయావనుకో ఎలా ప్రవేశింపబడతావు? శరీరం అంటే శరీరమే, రొట్టె అంటే రొట్టె, ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం. కనిపిస్తే అట్లానే, కంటికి కనిపిస్తున్నాయి అంతే, వీటిని తీసుకోవాలా, ఏదో ఆచార పద్ధతి, పాలు పొందితే సరిపోతాయి. ఇది కాదు. దైవజనుడు అంటాడు కొరింథీ పట్టణానికి వివరించేటప్పుడు, కొరింథీ పట్టణానికి కావలి కాచబడినటువంటి సంఘమును గురించినటువంటి దుఃఖం కలిగిన వాడు. ఈ 11వ అధ్యాయం సారాంశంలో మొదట్లో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నడుచుకొనుడి. కారణం ఏంది? నేను ఆయన ఏం చెప్పాడో అదే చేస్తున్నా, వేరేది లేదు. ఈయన అంటాడు, ప్రభువా నీ శరీరము నీ రక్తము, కొరింథీ పట్టణంలో చూస్తే అంత గలిబిలే, నష్టమే. ఎవరికి వాళ్ళు గృహంలోనే బలరొట్టె, ఎవరికి వారు వారింట్లోనే వాళ్ళు, ఎవరికి వారు ఎక్కడ 2-3 కూడి నా నామస్మరిస్తారు అక్కడ ఉంటానన్నావు. ఇదే వివేచన లేదు, పాలు పంపే విధానం లేదు, భద్రత లేదు, విశ్వాసత లేదు, తారుమారైపోయిన జీవితాలు. ఆ సమయంలో ప్రభుకి ఈ దైవజనుడు మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి, ఏం ప్రభు అంటే, ప్రభు తానే నిలబడి, పౌలా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ప్రభా నీ సంఘమును గురించిన ఆసక్తి, నీ శరీరము రక్తమును గురించిన క్రియదనం, నేను అప్పగింపబడిన రాత్రి ఏమైంది పౌలా అంటే, పౌలు అంటాడు, ఏమైంది ప్రభువా అంటే, ఆయన అంటాడు, ఆ గిన్నెను ఎత్తుకొని, ఆ రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నా శరీరం అని చెప్పాడు. నా శరీరం తప్ప వేరేది కాదు ఇది. నా శరీరము ఇది వివేచన, నా శరీరము ఇది జ్ఞానము, ఇది నా శరీరము నీ నడవడిక, ఇది నా శరీరము నేను ఉన్నవాడిని అనువాడిని గుర్తించాలి. అంటే ఆ శరీరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంది, రక్తానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, నీవు వివేచన లేకుండా పాలు పొందితే శిక్షావిధి. అందుకే అంటాడుగా, మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది ఆత్మీయ నిద్ర, శారీర నిద్ర, సంఘ జీవితంలో నిద్ర, విశ్వాసతలో నిద్ర కోల్పోయినటువంటి పరిస్థితులు. రండి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం, 20వ అధ్యాయం 3 వచనాల్లో సందర్భంలో, మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియక ఏ పొరపాటును ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్చర్యపురములు మీరు ఏర్పరచుకున్న వాళ్ళను, హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఏం ఆశ్చర్యపురములు అన్నాడు? సుమారు మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం, 8వ వచనం, 9వ వచనంలో పదాలు కనిపిస్తాయి. అప్పుడు వారు నఫ్తాలీయుల మాన్యంలోని గలీలీయులో కేదేశును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిరియత్ అర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని, ఎరుకోనొద్ద
రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేషేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనషీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. ఇవి ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాల్లో ప్రాముఖ్యమైనటువంటి మొదటిది ఏమంటాడంటే కేదేషు అంటే ఇది నఫ్తాలీయులు కలిగినటువంటి ఫలము, ఆశ్రయం. ఆశ్రయం అంటే ఏంది? ఆశ్రయ దుర్గం కలిగిన వాడు, ఆశ్రయ పూర్ణుడుగా ఉండి ఆశ్రయించిన వారిని సంరక్షించువాడు. అంటే ఆశ్రయము లేకపోతే నీకు దుర్గం కనిపించదు. 18వ కీర్తన మొదటి చరణం చదవండి. 18వ కీర్తన మొదటి చరణం. 18వ కీర్తన మొదటి చరణం. యెహోవా నా బలమా, ఇప్పుడు అంటాడు, నా శైలము, నా కోట, నా బలము, నా ఆశ్రయము, నా మార్గము కలిగినటువంటి స్థానము. ఇది కెదేషు అని అంటే ఆశ్రయము. ఇక్కడ అంటాడు 6 ఆశ్రయపురాలు ఇచ్చాడు. 6 ఆశ్రయపురాల్లో ఇటు యోర్దానుకు అవతల కనాను ప్రాంతానికి వచ్చేసరికి 3 ఆశ్రయపురాలు, యోర్దానుకు వెళ్ళకముందు ప్రవేశించకముందు 3 ఆశ్రయపురాలు. ఈ 3 ఆశ్రయపురాలు ఇటు రూబేనీయుల గోత్రికులకి కలిగినటువంటి 3 ఆశ్రయపురాలను తిరిగి కనానుకు వచ్చేసరికి 3 ఆశ్రయపురాలను పెడతాడు. ఈ ఆశ్రయపురాలు ఏంది? ఒక నరహంతకుడు హత్య పొరపాటున కలిగినప్పుడు, పొరపాటున హత్య ఎలా కలుగుతుంది అంటే ఎలీషా దగ్గర ఒక సందర్భం కలుగుతాయి. దైవజనుని దగ్గర రాజుల గ్రంథంలో ఆయన అంటాడు, అయ్యో యజమానుడా, ప్రవక్త, నేను ఇదిగో ఆ చెట్టు మీదకి వెళ్ళి చెట్టు నరుగుతుంటే ఆ గొడ్డలి ఎరువు తెచ్చాను, నరుగుతూ ఉంటే అది ఎక్కడ పోయింది? నీటిలో పడిపోయింది. చేజార్చుకున్నటువంటి గొడ్డలి. అంటే ఈ ప్రాకారమును జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఆ గొడ్డలి ఆ క్రింద ఒకవేళ నీటిలో కాకుండా భూమి మీద ఉన్న వ్యక్తి మీద, తోటి సహపరిచారకుల మీద, ఎవరి మీదైనా పడి మరణం పొందితే అది తెలిసి చేసిందా, తెలియక చేసిందా? తెలియక చేసిన దానిని వీరేం చేస్తారంటే, ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు బ్రతుకున్న కాలంలో ఈయన అంటాడు, నా వల్ల పొరపాటు జరిగింది, తెలియక జరిగింది, అది హత్య జరిగింది, అది నా వల్ల కాలేదని అరుచుకుంటూ పోవాలా. ఎక్కడికి పోవాలా? వారికి సమీపం ఉండే ఆశ్రయపురంలోని పోవాలా. ఈ 6 ఆశ్రయపురాల్లో ఏదైనా ఒక దాంట్లో ప్రవేశించబడినప్పుడు ఆ సంవత్సరపు, ఆ కాలపు ప్రధాన యాజకుడు ఎవరైతే ఉంటారో ఆ ప్రధాన యాజకుడు వచ్చి విచారణ చేయాలి. ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అన్ని సందర్భాలన్నీ మాటలు అయిపోయిన తర్వాత, సరే 2-3 సాక్షుల నోట అది గమనించి, ఇప్పుడు ఆ వ్యక్తికి అంటాడు, నీకు ఆశ్రయం కలిగినటువంటి ప్రాకారం మధ్యలో నేను నిలబెట్టాను. ఆశ్రయం కలిగినటువంటి ప్రాకారంలో నువ్వు ఉన్నావు. ఆ పొలిమేర కలిగినటువంటి ఆశ్రయపురము దాటి నువ్వు బయటికి రాకూడదు. బయటకు వస్తే ఏమవుతాయి? మరణదండన. అంటే ఆయన చేసిన హత్య, అంటే అది తెలియక చేసినా కానీ ఆజ్ఞ అతిక్రమించినందుకు ఆయన మీదకి ఏం చేస్తాయి? పంటికి పన్ను, కంటికి కన్ను, కలిగినటువంటి నిబద్ధత మరణానికి మరణదండన విధింపబడతాయి. ఇప్పుడు ఎప్పటి వరకు ఆయన ఆశ్రయపురంలోనే ఉండాలా? ప్రధాన యాజకుడు చచ్చిపోయే వరకు. ప్రధాన యాజకుడు చచ్చే వరకు అని అంటే సంవత్సరమా, 2 సంవత్సరాలా, 5 సంవత్సరాలా, 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, 30 సంవత్సరాలు? ఆ ప్రధాన యాజకుడు మరణం పొందే వరకు ఈయన ఆశ్రయపురంలోనే ఉండాలి. అంటే వారి మరణమునకు వారే ఉత్తరవాదులు. ఆశ్రయపురం అంటే క్రీస్తు యొక్క గుడారం, క్రీస్తు ప్రభువారి యొక్క గుడారం. 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినందువల్ల చేతి పని కాక
దేవుని చేత కట్టబడిన నిత్య నివాసం పరలోకముందు, ఇక్కడ కాదు. అంటే ఈ గుడారం ఏంది? సాధారణంగా బరియలకు వెళ్తే మనకి గుడారం అంతా తెలిసిపోతుంది. శరీరమే గుడారం. హెబ్రీ పత్రిక ఇంకా క్షుణ్ణంగా దాని గురించి వివరణ ఇస్తుంది. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉండాలి. అంటే ఆశ్రయపురం ఏంది? వాగ్దానము, గుడారము, నిబంధన, వాక్కు. ఇది యెహోవా సెలవిచ్చిన వాక్కు, యెహోవా గుమ్మము. ప్రవేశించిన వారు ఆశ్రయదుర్గము కలిగినటువంటి గృహం. అంటే ఈ ఆశ్రయంలో ప్రవేశించే వారు ఎవరైనా అంటే బ్రతుకుదురు, జీవము. ఉదయకాలం ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ జీవవృక్ష ఫలము వారికి ప్రాణము నుండి కాపాడబడుటకు, భద్రపరచుటకు ఉపయోగపడినటువంటి ఫలం. అంటే వారి ప్రాణములకు కావలి. మన జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యము 6వ అధ్యాయం సందర్భంలో చివరి ఒక మాట, చివరి వచనం చదవండి. చివరి 2 వచనాలు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము చివరి 2 వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. దొరకలే ఎవరికి బైబిల్లో? ఎవరు? స్టెఫను గురించి సందర్భం. స్టెఫను. దీన్నే కొంచెం ఈ 7వ అధ్యాయానికి రండి ఒకసారి. 60వ వచనం. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు ఎవరు సమ్మతించారు? సౌలు. ఎవరైనా ఈ 6వ అధ్యాయము 14-15లో అంటాడు, నజరేయుడైన యేసు ఈ చోటు పాడు చేసి మోస మనకిచ్చిన ఆచారంలో మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. అంటే ఈ పదం ఏదైతే ఉందో స్టెఫను చెప్పిన పదమో జ్ఞాపకం చేసుకుంటే నజరేయులు కలిగినటువంటి మతభేదము. మరి 3వ అధ్యాయం సారాంశంలో కూడా అపోస్తుల కార్యంలో అంటాడు, వీరు నజరేయుడు అనేటటువంటి యేసు బ్రతికి ఉన్నాడని చెప్పేది వీరు. తిరిగి అపోస్తుల కార్యం ఇదే 21వ అధ్యాయం 22వ అధ్యాయం సందర్భాల్లో కూడా ఈ పౌలుని తీసుకొని వెళ్ళినప్పుడు కూడా న్యాయాధిపతి దగ్గర వారు కలిగినటువంటి తర్కం ఏంటంటే ఇది మతపరమైనటువంటి తర్కము అని అంటాడు. అంటే కావలియించుట, దాన్ని జ్ఞాపకం చేసుకుంటా. ఇక్కడ అంటాడు ఈ ఆశ్రయపురము కలిగినటువంటి నిబంధన ఏంటంటే ఒకని ప్రాణమునకు కావలి, ఒకని మార్గమునకు కావలి. అంటే క్రీస్తు ప్రభు కూడా మన కొరకై ఏమర్పింపబడ్డాడు? తన్ను తానే, తన శరీరమును గొల్గొతా కొండ మీద ప్రాణధారముగా పోశాడు. అందుకే ఆయన గురించి ఏడ్చిన వాళ్ళతో ఏమన్నాడు? మా గురించి కాదు, ఎవరి గురించి ఏడవాలా? మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకు ఏడవాలా? ఏడ్చే ప్రాముఖ్యత ఏంది? ఆశ్రయము కలిగినటువంటి గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ఇది కెదేషు. ఈ కెదేషు దగ్గరకు వచ్చినప్పుడు నీ ఆశ్రయమైన పునాది కలిగినటువంటి గృహం ఏంటంటే నీ సంరక్షణ కలిగినటువంటి కెదేషు. క్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి ఈ కెదేషులో ఆశ్రయకర్త, ఆశ్రయము కలిగినటువంటి ఆశ్రయదాయకమైనటువంటి ప్రభుని నువ్వేం చేయాలంటే అంటి పెట్టుకొని ఉండాలి, భద్రపరుచుకొని ఉండాలి. చేజార్చుకోకూడదు. అందుకే అంటాడు, దీపం వెలిగించి ఇంట్లో ఉన్న మొత్తం ఊడ్చి అమర్చి ఎతికితే పోగొట్టుకున్న నాణ్యం దొరికే వరకు ప్రయాసం. ఈ దినాన మన ఆత్మీయ జీవితంలో 10 రంగంలో కూడా పోగొట్టుకున్నది దొరికే వరకు వెతుకుతానే ఉండాలి. ఎంతగా వెతకాలా? ఏ విధంగా వెతకాలా? ప్రభుని ఎలా గుర్తించాలా? దేవుని యొక్క ఆశ్రయం కలిగినటువంటి స్థలంలో నీకు ఎలా ఆయన ఆశ్రయం అయ్యాడు? ఏ విధంగా నువ్వు ఆయన్ని ధరించుకోగలుగుతున్నావు? ఆయనతో సంధి ఎలా కుదుర్చుకుంటున్నావు?
ప్రతి దినం ప్రభుతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతావు? మనకేమో ఉద్యోగాలు అయిపోయా, వ్యాపారాలు అయిపోయా, కుటుంబ బాధ్యతలు అయిపోయా, భార్య పిల్లలు అయిపోయా, తల్లిదండ్రులు అయిపోయా, బిడ్డలు అయిపోయా, నడవడిక అయిపోయా. దేవునితో మాట్లాడడానికి సమయం ఎక్కడా? సమయం ఎక్కడా? ప్రభువా నీ వాక్కును పంపు. ఎక్కడ పంపించాలా? ఎక్కడికి పంపించాలా? ప్రభుకేమో మన విజ్ఞాపన ఆశ్రయముగా ఉండు అంటాం. ఆయన ఆశ్రయంగా చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఆయనకి మాత్రం మనం అందుబాటులో ఉండం. ప్రభుతో మనకు కలిగినటువంటి సంధి ఏంది? నిబంధన ఏంది? దేవునికి కలిగినటువంటి మార్గం ఏంది అంటాడు. ఈ యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం సారాంశానికి వస్తే ఆయన అంటాడు, ఇది కెదేషు ఎఫ్రాయిముల మన్యమందలు షెకెమును యూదా వంశస్థుల మన్యమందలు హెబ్రోను కిర్యత్ అర్బాను ప్రతిష్టపరచిరి. అంటే ఈ నిబంధన కలిగినటువంటి ఈ కెదేషును నువ్వు ప్రవేశించినప్పుడు దీంట్లో మరణకరమైనది ఏది నీ మధ్య సంచరింపకూడదు. మరణకరమైనది అంటే రండి, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండము 35:9. సంఖ్యాకాండం 35:9. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీకు ఆశ్రయపురములుగా ఉండాల్సింది కనాను యోర్దానికి వెలుపట. ఈ కెదేషు కలిగినటువంటి ఆశ్రయపురములు అని అంటే ప్రభువుని ఎదుర్కొను ఆశ్రయములో నువ్వు జ్ఞాపకము చేసుకొనుట అంటే నువ్వు ఎవరిని ఆనుకున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు, ప్రభువుని ప్రేమించినటువంటి యోహాను సందర్భంలో ఆయన, ప్రభువా ఎవరు? నేను రొట్టెను విరిచి మొట్టమొదట ఎవరికి ఇస్తానో వారే. అంటే ప్రభువును ఆనుకొనిన వాడు, ప్రభు హృదయాన్ని కలిగిన వాడు. ఇప్పుడు అంటాడు ఇంకో పదం, ఎఫ్రాయిముల మన్యములందలి షెకెమను యూదా వంశస్థులు. 20వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనంలో షెకెము. షెకెము అని అంటే భుజము, భుజము. షెకెము భుజము అని అంటే ఎవరి భుజములో? కెదేషు అని అంటే ఆశ్రయపురము. షెకెము అని అంటే భుజములు, అంటే ఎత్తు, రూపు, గుణములను తెలియపరిచేది. మనకు తెలుసు కదా, సమూయేలు గ్రంథంలో పదాన్ని అంటాడు దావీదుని కనుగొనేటప్పుడు దైవజనుడు సమూయేలు రండి 16వ అధ్యాయము 7వ వచనం. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎత్తులు భుజములు అని కాదు. ఇవేందనంటే షెకెము ఎత్తు కలిగినది, భుజములు కలిగినది అంటే బలమును జ్ఞాపకం చేసుకునేది. దేవుని యొక్క శౌర్యమును, దేవుని యొక్క కబంధ హస్తములు కలిగినటువంటి బలమును జ్ఞాపకం చేసుకునేది. భుజముల్లో బలము లేదంటే చేతుల్లో బలం వస్తాయా? బలము కనిపించదు. అందుకే ఒక పదం అంటాడు, రండి ద్వితీయోపదేశకాండం 19:4. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 19:4. ఇప్పుడు అంటాడు పొరపాటున చంపుట. పొరపాటున అంటే ఏ పదం గుర్తుకొస్తాయి? ప్రభువా ఎన్ని మార్ల వరకు క్షమిస్తావు? 77 మార్లు మాట. అంటే ఆ తర్వాత అంటే మన పదములకు వచ్చేసరికి భుజములను ఆశ్రయిస్తున్నాం, ఎత్తును రూపను లక్ష్య పెడుతున్నాం. ప్రభువా నీవే ఆశ్రయం అంటున్నావు, ఆశ్రయ దుర్గం అంటున్నావు. ఇప్పుడు నీ భుజముల దగ్గరికి వచ్చేసరికి నీ బలము ఆశ్రయకర్త అయినటువంటి ఆశ్రయ దుర్గాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు నీ బలం ఎక్కడుంది?
దానియేలు భక్తుడు అంటాడు, నేను ఒక దర్శనము చూచాను, అది నీ పోలికనే, నీ స్వారూప్యమే, నీ సుగుణాలు కలిగినదే. ఎవరు అని చెప్పి నెబుకద్నెజరు అడిగితే, అయ్యా దాని ఎత్తిది, దాని రూపం ఇది, దాని యొక్క తేజస్సు ఇది, దాని శిరస్త్రాణాలు ఇవి, దాని పాదములు ఇవి, ఇవన్నీ కలిగినటువంటి సూచనలు నిర్మించాను. సూచనలు నిర్మిస్తే దానియేలు ఏం చెప్పాలా? వీటిని లక్ష్య పెట్టను, వీటిని దృష్టి పెట్టను, వీటిని నేను కనుగొన్ను, వీటి మార్గంలో నేను యోచించను. కారణం ఏంది? నెబుకద్నెజరేమో కలవరం వచ్చింది, ఈయనకేమో ధైర్యం వచ్చింది. నెబుకద్నెజరేమో కృంగిపోయాడు, ఈయనకేమో బలం వచ్చింది. కారణం ఏందనంటే దేవాతి దేవుడే తన బిడ్డలకు బయలుపరచాల్సిన విషయంలో ఆయనే భుజస్కంధముల మీద మనల్ని మోసేవాడు. అందుకే అంటే కదా, యెహోవా రెక్కల క్రింద మీరు ఆశ్రయం పొందడానికి. ఎవరి విషయంలో? రూతమ్మ విషయంలో. రూతమ్మ విషయంలో కుమారి యెహోవా రెక్కల క్రింద ఆశ్రయం పొందడానికి వచ్చావు. ఆ రెక్కలు ఆరోగ్యం కలుగు చేశావు, ఆ రెక్కల భుజబలము, ఆ రెక్కలు నిన్ను ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకునే బలము అంటే షెకేము. ఈ షెకేమును కూడా జ్ఞాపకం చేసుకుంటే సందర్భ సహితంగా పదాన్ని రండి ఒకసారి ఆదికాండం మనకు తెలిసిన పదమే. ఆదికాండము 34వ అధ్యాయము 13. ఇప్పుడు ఏమంటాడంటే, షెకేము బలము కలిగినటువంటి చోట బలహీనత పరచబడినది. ఒకానొక సందర్భంలో సందర్భ సహితంగా జ్ఞాపకం చేసుకుంటే హివ్వీలు కలిగినటువంటి బలం ఏంటంటే, వారు కలిగినటువంటి బలముతో వారు అనుకున్నది జరిగించదు, వారు లోకమును స్నేహించిన వారు హివ్వీలు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ప్రత్యేకంగా మీరు ప్రవేశించే దేశంలో అమోరీయులు, ఫెర్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు కలిగినటువంటి మస్టునంతను తీసివేయాలి, తుడిచిపెట్టబడాలి. ఆ స్వాస్థ్యం మీది కాదు, వారు కలిగిన స్వాస్థ్యం మీది కాదు, వారిని సంపూర్ణంగా గావించబడాలి. కానీ అక్కడ ఉన్నటువంటి నిబంధన ఏంటంటే, వెండి ఇత్తడి ప్రతిష్ఠింపబడి వాటిని దేవుని యొక్క ధనాగారమునికి చేర్చాలా, మిగతాదంతా మస్టుపరచాలి. ఆకాను కూడా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం సారాంశంలో జ్ఞాపకం చేసుకుంటే, శ్రేష్టమైనవన్నీ సమకూర్చే విషయంలో నీరసించాడు, నష్టపరిచాడు, హృదయాన్ని చంపుకున్నాడు. ఆయన కలిగింది ఏంటంటే సీనారు వస్త్రం దొరికింది, చాలు, ఇది రంగులు. యూదాగోత్రం అందరిలో చూస్తే నాకు ఇది ప్రత్యేకం, ఎవరికి దొరకనటువంటి దుస్తులు. ఇదే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, క్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్ళేటప్పుడు న్యాయాధిపీఠం దగ్గరికి వాళ్ళు అంటారు, ఒక పడుచువాడిని పట్టుకున్నాడు. ఆడేం చేస్తున్నాడంటే, దిగంబరత్వమైనటువంటి శరీరం మీద రంగురంగులుగా మీరు సీనారు వస్త్రం వేసుకొని ఏం చేస్తున్నాడంటే తిరుగుతూ ఉన్నాడు. రాత్రిలో కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నారంటే ఏమనాలా? పిచ్చోడు అనాలా, మంచోడు అనాలా? వెలుగులో ఉన్నప్పుడు నీ ప్రకాశం కనిపించాలి, వెలుగులో ఉన్నప్పుడు నీ మార్గం కనిపించాలి, నీ జయసూచకమైనటువంటి నీ బలము, నీ ఆత్మీయత, నీ విశ్వాసత, నీ పందిరంగము, నీ ప్రకాశము వారికి కనపరచబడుతుంది. అంటే ఈ బలం ఏంది అని అంటే, దాచబడినది ధననిధిలో నుండి శ్రేష్టమైనది. అంటే ప్రభు అంటాడు, ఈ సీనారు వస్త్రములు ధరించుకున్నవాడు ఎలా ధరించుకొని వచ్చాడు? మరి దొంగతనం చేసి తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఇప్పుడు అంటాడు, ఈ భటులు ఏం చేశారంటే ఆయన పట్టుకుంటే వస్త్రం వాళ్ళ చేతితో విడిచిపెట్టబడి దిగంబరత్వంతోనే పరిగెత్తాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, మీకు సిగ్గు కలుగునట్లు మీకు బయలుపరిచేది ఏంటంటే, నా యొద్ద కాటుక్కోండి, మీ వస్త్రములు వైదొలగకుండా,
మీ ఆత్మీయతను చెరిపేసుకోకుండా, మీ రక్షణను చెరిపేసుకోకుండా నాతో సంధి కుదుర్చుకోండి. నాతో సంధి కుదుర్చుకోండి. సంధి ఎవరితో? ప్రభుత్వనే. హోషేయ గ్రంథకర్త ఒక పదాన్ని అంటాడు. రండి, హోషేయ గ్రంథం హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టి కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయలుపేరు నద్ద వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. మోహించిన దాని వల్లనే వారు ఎవరు దొరికిందేమో అంజూరపు చెట్టు, పితరులు దొరికిరి అంటాడు. ఇదే పితరుల్ని మేఘము క్రింద నడిచిన పితరులు, అది కొరింథీ 10 సందర్భాల్లో జ్ఞాపకం చేస్తాం. అంటే ఆశ్రయము కలిగించుటకు ఆశ్రయమును వెదకిన వారు ఏందనంటే వెంబడించువారు. ఎవరు వెంబడింపబడ్డారు? కాల్బలం పెద్దది, 4 లక్షల కాల్బలం ఉంది. 40 సంవత్సరాలు ఎందుకు అరణ్యం చుట్టూ తిప్పాడు? షెకెము యొక్క అనుభవం ఏంది? బలము, భుజము, దేవుని యొక్క శక్తి. కెదేషు కలిగినటువంటి ఆశ్రయం ధరించుకున్నప్పుడు భుజము కలిగినటువంటి బలములో నీవేమయ్యా ఉండాలంటే ఇమిడి ఉండాల. రక్షణ బాహుటంలో ఇమిడి ఉండాల. అంటే ప్రభు యొక్క రక్షణ బాహుటంలో. అంటే మన జ్ఞాపకం చేసుకుంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయం వారి సందర్భంలో కూడా సముద్రం మీద వారి కలిగినటువంటి ఉపద్రవాల మధ్య భూతము అని చెప్పి భయపడారు. ఎందుకు భయపడ్డారు మీరు? నేనే కదా మిమ్మల్ని దాటుకొని పోవాలని ప్రవేశించేది, నేనే కదా. మీకు ఎందుకు భయం కలిగిందంటే, ఇప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నడుచున్నది నీవే అయితే ఇప్పుడు ఏం చేయాలా? నేను కూడా మరి నడిచేటప్పుడు సంకోచం ఎందుకు వచ్చింది? కెదేశం చూసింది నీవు, షెకెమును చూసింది నీవు, బలమును చూసింది నీవు, ఆశ్రయకర్తను చూసినప్పుడు ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? అందుకే సనిగిన వారు గొనిగిన వారు మొత్తం రాలబడ్డారు. ఎక్కడ? 40 సంవత్సరాల యాత్రలు. అంటే ఒక మాటతో చెప్పాలంటే మనకు కొన్ని అలవాట్లు, అవహేళన చెప్పుకోవాలంటే ఎలా ఉంటాయంటే, పెద్దలు అంటారు కదా, వీడికన్నీ వీళ్ళ తాత బుద్ధులు వచ్చాయి, వీళ్ళ అమ్మ బుద్ధులు వచ్చాయి, వీళ్ళ నాన్న బుద్ధులు వచ్చాయి, వీళ్ళ అత్త బుద్ధులు వచ్చాయని. అట్లా మనకేమనంటే 40 సంవత్సరాలు అరణ్యంలో వారు సనిగిన సనుగుడు మనకు అలవాటు వచ్చింది. అంటే ప్రభు మనల్ని చూసి ఏమనాలా? లాభంలే. ఐగుప్తులోకి వెళ్ళిన వీళ్ళ బుద్ధులు మళ్ళీ వచ్చాయి. వీళ్ళకి ఎలా వచ్చాయి? ఆదాము నుండి వచ్చాయి, నష్టపరమని వచ్చాయి. వీరిని ఎంత సరిచేసినా కానీ, నినివే మహాపురం వరకు తీసుకొచ్చినా కానీ వీరిలో కెదేష్ యొక్క ప్రభావం కనిపించలేదు, షెకెము యొక్క ప్రభావం కనిపించలేదు. అంటే ప్రభు యొక్క భుజస్కందము, భుజబలము దొరకట్లా. తర్వాత ఏమంటాడు రండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో హెబ్రోనును కీరితర్బాను ప్రతిష్ఠించిరి. హెబ్రోన్ అంటే సహవాసము, ఐక్యత కలిగిన సహవాసము, క్రీస్తుతో కలిగిన సహవాసము, క్రీస్తు నిబంధన కలిగినటువంటి సహవాసం. అంటే ఈ సహవాసంలో నువ్వు ఎక్కడున్నావు? దేవునితో నిబంధన ఉన్నావు, బాగానే ఉంది. సహవాసము కలిగినటువంటి ప్రభుత్వం నడుచుట ఎట్లో మార్గం నేర్చుకోవాలి. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన ఇప్పుడు అంటాడు, క్రీస్తు సహవాసానికి వచ్చారు మీరు. ఎవరితో సహవాసం?
6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు. మరి ప్రభుతో మనం చేసిన సహవాసం ఏంది? క్రీస్తుతో సహవాసం చేసిన వారు. ఆది అపోస్తలులు ఉన్నారు, వారు క్రీస్తుతో సహవాసం చేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం సారాంశంలో నతానయేలు సందర్భం వచ్చినప్పుడు ఫిలిప్పు వాళ్ళు అంటారు, మేము మెస్సయ్యని కనుగొన్నాం, మెస్సయ్యని చూచాము, ఆయన మెస్సయ్యే అని అంటే ఆయన అంటాడు, నజరేతులో నుండి మంచిది ఎలా వస్తాయి అంటే పరీక్షించుట, పరిశోధించుట. ఇప్పుడు శరీరం దగ్గర కూడా ఆయన అనేది ఏంటంటే, ఇది నా శరీరం అని వివేచించి ఏం చేయాలా? పాలు పొందండి. పరీక్ష చేసుకోవాలా. పరీక్ష అంటే ఎప్పుడు? దినదినం పరీక్ష, దినదినము పరీక్ష, దేవునితో నిబంధన కలిగినటువంటి పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గాలి అంటే క్రయము. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం సందర్భంలో, నేను దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, వాటినన్నిటిని రుచి చూచాడు. ఒకనొక సందర్భంలో ఆయనకున్నటువంటి బిరుదు ఏంటంటే, గమాలియేలననే ప్రొఫెసర్ దగ్గర ఈయన కలిగిన పాండిత్యానికి దండం పెట్టారు. అదే అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 7వ అధ్యాయం సారాంశంలో అంటాడు, సౌలు అని ఒక యవనుని పాదముల చెంత, అంటే తత్వవేత్త, శాస్త్రవేత్త, గణాంకాలు కలిగిన వాడు, ధర్మశాస్త్రం విశేషంగా దాన్ని విపులీకరించిన వాడు. ఇదే సందర్భాన్ని పేతురు భక్తుడు కూడా అంటాడు, పౌలు పదములను మీరు జ్ఞాపకం చేసుకుంటే అది చాలా తర్కమైనవి, కానీ అది తెలియక వాటిని పరిశోధించక వాటి జ్ఞాపకం చేసుకుంటా అనేక మంది పొరబడుచున్నారంట, లేఖనములు తప్పుద్రావిలో తీసుకెళ్తున్నారు. అంటే మీరు గమనిస్తే ఈ అపోస్తుల కార్యం సారాంశము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 21 వాటి సందర్భాల్లో, 20వ అధ్యాయం వాటి సందర్భాల్లో ఆయన అంటాడు, కొన్ని పదాలు అంటాడు. రండి అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 23, 24, 21 నుంచి చదవండి. 21వ అధ్యాయం 21, 22, 23. ఇప్పుడు అంటాడు, నీ నిబంధనలో కలిగినటువంటి అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియో కొన్ని నిబంధనలు ఉన్నాయి ధర్మశాస్త్ర ప్రకారం. ఇది నువ్వు ప్రకటిస్తున్నావని తప్పుదోవలో ఉన్నారు. ఇదే పదం ఎవరికి వచ్చింది? 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే స్టెఫనుకు వచ్చింది. స్టెఫనుకు వస్తే ఎవరు కావాలి ఉన్నాడు? ఎవరు కావాలి ఉన్నాడు? ఇదే సౌలు, పౌలుగా మార్చబడిన సౌలు. ఈయన వారి ప్రాణములకు ఉత్తరవాది, కావలిగా వచ్చాడు. వీళ్ళేం న్యాయం చేయలే, వీళ్ళేం అన్యాయం చేయలే. మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం సారాంశంలో, 27వ అధ్యాయం సారాంశంలో ఆయన అంటాడు పదాన్ని, 3వ దినాన నిత్యముగా ఆయన లేస్తానని చెప్పాడు, మేము సమాధిని భద్రం చేయడానికి మాకు అధికారం కావాలి. మొత్తానికి వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా ఆయన తిరిగి లేచాడు అయిపోయిందంటే మీరు ఊరకనే ఉండండి, శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి, మీ మీద మీ ప్రాణములకు అపాయం రానికుండా మేం కావలి ఉంటాం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? శాస్త్రులు, బోధకులు, యాజకత్వం కలిగిన వారు. అంటే న్యాయ సభ దగ్గరికి వెళ్ళి ఆ న్యాయపరమైనది ఆశ్రయమును పొందనీయకుండా నిన్ను నన్ను ఏం చేస్తుందంటే రూపుమాపుతుంది. అందుకే అంటాడు, అన్యజనుల్లో కలిగినటువంటి యూదులకి సున్నతి కలిగినటువంటి ఆచారంలో మోషే చెప్పినటువంటిది మీరు చేయకూడదనని వీరు విని ఉన్నారు. ఇప్పుడు అంటాడు, యాకోబు మంచి సలహా ఇచ్చాడు ఆయనకి. ఏమన్నాడంటే, నువ్వు అది తప్పు అని వారు గ్రహించినట్లు నువ్వు ఈ పని చేయి.
బ్రొక్కుబడి కలిగిన వారు మా దగ్గర ఉన్నారు, వారిని తీసుకుని పో, ప్రత్యేకపరచు, వారికి కావాల్సినది ఏదో నువ్వు పెట్టుకో. అప్పుడు వారికి ఉన్న ఊహంతా చెడ్డది, ఊహంతా నష్టము వారు గుర్తిస్తారు. అంటే ఈ సహవాసం ఎవరితో ఉంది? దేవుని సహవాసము, హెబ్రోను కలిగిన సహవాసము. ఈ సహవాసము వారితో కలిగినప్పుడు వారికి ఏం కలుగుతుందని అంటే అనుభవం కలిగినటువంటి జ్ఞానము కలుగుతుంది. అంటే క్రీస్తుతో సహపాటి వారసులు. అందుకంటాడుగా 1 కొరింథీ 1:9 ఏమన్నాడు? క్రీస్తుతో కలిగిన ఈ సహవాసం. చదవండి 1:9. 1 కొరింథీ 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం. అంటే కుమారునితో కలిగిన సహవాసము బలము, అంటే సహవాసము కలిగినటువంటి బలం. అంటే ఇప్పుడు బేషేరులో కూడా అదే మాట అంటాడు. ఇదే యెహోషువ గ్రంథం 20:7 అంటాడు. 8వ వచనానికి వస్తాం ఇప్పుడు. తూర్పు దిక్కున యోర్దాను అద్దరని ఎరుకోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేషేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనుష్యుల గోత్రం నుండి బాషానులోని గోలానును నియమించది. ఇప్పుడు బేషేరు బలము. బలము అంటే మొట్టమొదటి పదం కేదేశు అంటే ఆశ్రయము, తర్వాత షెకెము భుజము. ఇప్పుడు బేషేరు అంటే బలము. రండి 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ వచనం. 6:16 త్వరగా, నాకు ఇచ్చిన టైం దాటిపోతుంది. అంటే వివాదాంశముల్లో ప్రమాణపూర్వకంగా ఉండేది. అంటే ఈ జ్ఞాపకం చేసుకుంటే ఈ బేషేరు విషయంలో ప్రభు అంటాడు, బలము కలిగినటువంటి బేషేరు అంటే నీ ప్రమాణం నిలబడాల. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆ వాగ్దానంలో మనం ఏముండాలి? నిలిచి ఉండాలి. వాగ్దానాన్ని మీరితే బలం ఏడుంటుంది? రూతమ్మతో నయోమమ్మ అనిద్ది, నీవు ఎవరి దగ్గర పనికి వెళ్ళావు, ఏ పరిగ నేర్చుకున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు అంటే మొత్తం చెప్తుంది. బోయేజ్ అంట ఇట్లా అంటే నమ్మకమైన వాడు, మనుషుల దృష్టికి యథార్థపరుడు, మాట తప్పని వ్యక్తి. అంటే వాగ్దానం చేస్తే ఎటువైపు? ఇశ్రాయేలు కూడా ఒక వాగ్దానం చేశారు. తమ పక్షాన్నే ముళ్ళుగాను నష్టముగాను ఉన్న వారితో వారు ఏం చేశారంటే నిబంధన చేశారు. ఏ నిబంధన? ఎండిపోయిన భక్ష్యాలు చూడండి, మా స్థితిగతులు చూడండి, ఇగో ఇవి తినలేం, తాగలేం, ఈ పరిస్థితి, ఆ హాయి పట్టిన పరిస్థితి ఇదైంది, ఇదైపోయింది, మీకోసం మేము తీసుకొచ్చాం, మాతో నిబంధన చేసుకోండి, మేము మీకు దాసులం. ఇప్పుడు వాళ్ళని ఏం చేశారంటే ఒక నిబంధన కలిగి వారిని సమకూర్చి వారికి వాగ్దాత దేశంలో పాలు పంపులు చేశారు. ఇశ్రాయేలు వీళ్ళకొకరికనే కాదు, కొంతమందికి, కొన్ని తెగలకి, కొంతమంది ప్రజలకి వాగ్దానం చేసి నెరవేర్చారు. ఇక ఇప్పుడు రాహాబను వేశ్య ఉంది. ఏ దేశం? ఎక్కడ నష్టపరిచేది? ప్రాకారాలు కూల్చబడ్డ ఎరుకో ప్రాకారాలు. అక్కడ ఉన్నటువంటి ఆమెకు వాగ్దానం చేశారు, మేము చేసిన నిబంధనకి ఈ దారం కట్టుకో, ఇది మా వాగ్దానం, ఇది నిబంధన. ఈ దారము ఎరుపు రంగుదై ఉండాల, క్రీస్తు రక్తము కలిగిందై ఉండాల, క్రీస్తు సిలువనదై ఉండాల. ఈ ప్రాకారం చూస్తే నువ్వు మాతో పాటు కానాన్లో ఉంటావు. అంటే వారు చేసిన నిబంధనలో వారు చేసిన వాగ్దానాలు మేరల. అందుకే ఇశ్రాయేలీయులు వారు చేసిన వాగ్దానాల్ని స్వతంత్రించుకున్నారు. అంటే ఇప్పుడు అంటాడు బలము. ఇంకొక పేరేముంది? యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో బేషేరు తర్వాత రామోతును. రామోతు అంటే ఎత్తు అంటే ఎరుకో గోడల ప్రాకారాలు ఎంత ఎత్తుండా కానీ నీ ముందు నిలబడవు. ఎందుకు? ఇదే యెహోషువ గ్రంథంలో ఒక పదం అంటాడు దైవజనుడు. ఏమని అంటాడు?
రండి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. 5:14. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు 13 చదవండి. చాలండి. ఇప్పుడు అంటాడు, ఎరుకో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, కన్నులెత్తి ఎటు చూస్తున్నాడు? కింద చూస్తున్నాడా? ఎత్తువైపు. ఎత్తు అంటే ఎందుకు గుర్తిస్తుందంటే అది ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు అంటే ఎవరు పట్టణం? అది మహారాజు పట్టణం. మహారాజు పట్టణం అంటే ఉత్తర దిక్కు నుండి కలిగినటువంటి ఈ ఎత్తు, బలము, ఆశ్రయము, భుజము కలిగిన వ్యక్తి. ఇప్పుడు అంటాడు, ఆ ముందు దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ ఎత్తు ఎవరిని జ్ఞాపకం చేస్తాయంటే నెఫీలీల యొక్క జీవితాల్ని జ్ఞాపకం చేస్తాయి. నెఫీలీలు ఉన్నత దేహులు. ఆదికాండం 6వ అధ్యాయం అంటారు, పూర్వమును ఉండిని అటు తర్వాతను ఉండిరి అంటాడు. వీరెవరు? ఉన్నత దేహులు. ఇప్పుడు ఈయన అంటాడు, యెహోషువ వచ్చింది మా పక్షం వాడా, శత్రువుల పక్షం వాడా? మా బలమా, ఇతరుల బలమా? మేము ధరించుకోవాల్సింది ఎవరి బలము? నిజానికి జ్ఞాపకం చేసుకుంటే 1 సమూయేలు గ్రంథము ఆ సందర్భంలో 16 వాటికి ముందు ఈ దైవజనుడు తను తాను కనపరుచుకోవడానికి వెళ్ళినప్పుడు తమను తాము ప్రతిష్ఠించుకొని రాత్రంతా బలంతో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేల్ కాల్బలం బలంతో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటారు, రేపు ఫిలిస్తీన్లతో యుద్ధం ఆడుతున్నావు అని అంటాడు. యెహోవాదే విజయం అని అంటున్నారు. సైన్యం పొద్దున్న లేచి రెడీ అవుతున్నారు. ముందుకు రాగానే ఎవరిని చూస్తున్నారు? గొల్యాతుని చూస్తున్నారు. గొల్యాతుని చూడగానే మళ్ళీ గుండెలు జారిపోతున్నాయి. మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు. రేపు యుద్ధం, దేవుని పక్షాన యుద్ధం చేస్తున్నాం అంటున్నారు. బలం తెచ్చుకుంటున్నారు. మళ్ళీ వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళగానే మళ్ళీ ఎవరిని చూస్తున్నారు? గొల్యాతుని చూస్తున్నారు. ఇప్పుడు యెహోషువ అటువంటి భయంలే. ఎవరైనా ఇశ్రాయేల్ కాల్బలం ఎంతమంది ఉంటే, సైన్యములకు అధిపతియగు దేవుని యొక్క హస్తం ఉంటే, మన ముందు మనకు తెలియకుండా రాత్రి జాములో ఎవడెక్కడ తిరుగుతుంది? ఎవరైనా ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎత్తు, రూపము అంతా చూసి, ఎవరు నువ్వు? మా పక్షమా, శత్రువుల పక్షమా? ఆయన అంటాడు, నేను యెహోవా సేనాధిపతి. యెహోవా సేనాధిపతి అని అంటే సాక్షాత్తు ప్రభువే, యేసు ప్రభువే. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆరంభంలో మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే సుమారు గొర్రెపిల్ల నుంచి ప్రకటన గ్రంథకర్త ఆరంభంకి వచ్చేసరికి యూదా గోత్రపు సింహము అంటాడు. అంటే పాత నిబంధన అంతా యెహోవా రెక్కలు, ఆరోగ్యము, గ్రద్ద రెక్కలు పోల్చబడినటువంటి ప్రభువు తిరిగి గొర్రెపిల్లగా మార్చాడు. యెహోషువాకే భయము కలిగినది ఆయన రూపము ఎత్తు చూసిన వ్యక్తి. ఆయన అంటాడు, నేను యెహోవా సేనాధిపతిని. సాష్టాంగపడ్డాడు. నా యజమానుడు నాకు సెలవిచ్చింది ఏంది? సమూయేలు కూడా అంతే కదా, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞను ఇమ్మో. ఇప్పుడు యజమాని ఎవరు? మన ప్రభువు మనకు యజమాని, మంచి కాపరి. అందుకే 23వ కీర్తన కూడా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు కాపురం కలిగినటువంటి, ఆశ్రయం కలిగినటువంటి, భుజము కలిగినటువంటి, బలము కలిగినటువంటి, ఎత్తు కలిగినటువంటి ప్రభువే వస్తే ఇశ్రాయేల్కి ఏం కొదువా? అందుకే వీరి గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా మోషేతో అంటాడు, నేను మీతో రాను, నా నామం పెట్టబడిన అతను నీ ముందు వెళ్తాడు. ఆయనకి త్వరగా కోపం రేపొద్దు. ఆయన ఎటువంటిది? ఖడ్గదారం పట్టుకుంటాడు, ఖండించి వేస్తాడు అక్కడే. ఆయన ముందు అమర్యాదగా నడవద్దు అని అంటాడు. ఎవరైనా? యెహోవా సేనాధిపతి యేసు ప్రభువే. రండి సందర్భంలో మళ్ళీ పదానికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో చివరి పదం గోలాను. అంటే ఈ గోలాను
ఎక్కడి నుంచి? రామోతును మనషీల గోత్రంలో నుండి భాషాన్లోని గోలాను నియమించిరి మనుష్య కుమారులకు. వెలుపల వెలుపల గవిని వెలుపల ఆశ్రయము కలిగినటువంటి బలము, ఆశ్రయంలో ఉండినటువంటి భుజము, ఆశ్రయంలో నుండి వచ్చినటువంటి ఎత్తు. ఇప్పుడు అంటాడు వెలుపల వెలుపల. ఈ వెలుపల అని అంటే రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15:11 చదవాలి తొందరగా. యోహాను సువార్త 15:11. నీ యందు నా సంతోషం ఉండవలనయు మీ సంతోషం పరిపూర్ణులు కావాలను ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. ఎక్కడంటాడు? వెలుపల. వెలుపల అంటే ఏంది? మనకు గుర్తు రావాల్సింది గొల్గొతా, ఎరుకో. ఇదే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం సందర్భం అనుకుంటా, 5వ అధ్యాయం సందర్భమే. పదం అంటాడు. రండి ఒక మాట చూసుకొని మనం త్వరగా ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో నన్ను, అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ఇప్పుడు నోట్పుట్లో కింద ఏమన్నాడు? దొరలించిన. ఏం దొర్లించాడు? ఐగుప్తు అవమానము, ఐగుప్తు నింద, ఐగుప్తు అబద్ధము, ఐగుప్తు క్రోధము, ఐగుప్తు అవహేళన, ఐగుప్తు కలిగినటువంటి శాపము, మలినమంతా దొర్లించాడు. ఎలా దొర్లించాడు? దొర్లుకుంటూ వచ్చిన రాయి ఏమవ్వాలా? అంతమందాలా? లేకపోతే మనకున్న అలవాటేంది? పోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ పట్టుకొస్తాం. పోయిన దాన్ని ఎందుకు నన్ను విడిచిపోతున్నావు? పోవద్దు, నువ్వు నా దగ్గరే ఉండు. ఇప్పుడు ఆ దొర్లింపబడినటువంటి రాయి కోసం ఎక్కడికి పోతున్నావు అంటే, ప్రభు దాన్ని తీసుకొని గొల్గొతా కొండ మీదకి వెళ్ళి వీపును వెతుకున్నాడు, భుజాన కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, గుర్చబడ్డాడు, పొడవబడి రక్తసిక్తముగా దారులు కార్చబడ్డాయి. ఇప్పుడు అంటాడు సమాప్తం అయిపోయింది, దొర్లించేశాను. ఎక్కడ? వెలుపట ప్రభు యొక్క సన్నిధిలో ఈ 6 పదములు కలిగినటువంటి ఆశ్రయపురాల్లో నువ్వు కట్టబడి ఉంటే, క్రీస్తుని ఇంటికి కాపరి, క్రీస్తుని ఇంటికి అధిపతి, క్రీస్తే ఆయన ప్రధానత్వం కలిగి నిన్ను సంరక్షించే వెలుగు. ఆయన వెలుగు నీలో లేదంటే నువ్వు కడగబడలా, కట్టబడలా, విమోచింపబడలా. అందుకే ఉదయకాలం ఆరాధనలో కూడా ఆయన అంటాడు తమ వస్త్రములు ఉతుక్కొని. ప్రకటన గ్రంథ సారాంశంలో ఆల్ఫా ఒమేగా అన్నటువంటి ప్రభు ఆ దొర్లింపబడినటువంటి యోర్దాను ప్రదేశంలో ఆ ఐగుప్తు అవమానాన్నంతా తీసివేసి ఆశ్రయపురముల్లోనికి నేను చేర్చాడు. క్రీస్తే సంరక్షకుడు. ఒక ఆమె గతానికి ప్రార్థన చేస్తే ఆమెకు పట్టింది వదిలిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు బలవంతులు ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేసిన ఆమె చుట్టూ తిరిగింది 6 రోజులు తిరిగితే ఒకడు అన్నాడంట, అమ్మా నేను నీకు ఒక మాట చెప్తా. ఏం చెప్పాలా? నిన్ను ఒకటి భయంకరంగా పట్టింది, 5 దినాలు పట్టింది, 4 దినాలు పట్టింది, నేను పట్టుకొని వదలటంలే, అది నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు నాకు డబ్బులు ఇస్తే అదేందో చెప్తా, డబ్బులు ఇస్తే నేను చెప్తా. ఏమంది? అరే పోరా నాయనా, నీ పనేదో నువ్వు చూసుకో, నీకెందుకు నాతో, నీకేం పని? పట్టిందేందో తెలుసు. వదలగొట్టిన వాళ్ళకి పట్టిందేందో తెలీదా? విడిపించేవానికి ఏం పట్టిందో తెలీదా? తిరిగితే 6 రోజులు తిరిగిద్ది, అదే బారిపోయిద్ది. 6 రోజులు తిరిగిద్ది, అదే బారిపోతాయి. దాని మీద నీ ఆసక్తి ఏంది? ముందు నువ్వు పోయి యేసుప్రభు నమ్ముకొని రక్షణ పొందు. లేకపోతే నీకు కటికమైన బిల్లము, చీకటి, దుర్గంధం. అంటే ఏంది? పట్టిన దానిని సొమ్ము చేసుకునుట. అంటే విడిపించుట గలగట్లా సొమ్ము చేసుకునుట. అందుకే నష్టం ఇది. దొర్లింపబడిన దాన్ని నువ్వు వెతికి మళ్ళీ పట్టుకొని రావద్దు. అది దొర్లిపోయింది అక్కడ సముద్ర అగాధములోనికి ఆయన రక్తధారాల చేత మనల్ని కడిగి త్రోసివేశాడు. కొలసి పట్టణానికి వివరించినట్లు ఆ పత్రిక మాచిపత్రి చేదు కలిగినది నీ మీద నువ్వు త్రాగకూడదు. ఇంకా నీ మీద ఉండకూడదు, నీ కుటుంబం మీద ఉండకూడదు, నీ బిడ్డల మీద ఉండకూడదు, నీ బిడ్డల యొక్క భవిష్యత్తులో ఉండకూడదు.
నీ జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే నీకు కలగాల్సింది ఆశ్రయపురం, ఆశ్రయం. అటు ఆశ్రయం కలిగి ప్రభుని సేవించడానికి ప్రభు యొక్క పదము నేర్చుకోవాలి. అందుకే అంటాడు, రండి 1 కొరింథీ 11:28 అందరూ కలిసి చదవండి. 1 కొరింథీ 11:28. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగాలి. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. నీలో పరీక్ష లేదంటే నీ జీవితం నష్టం. నువ్వు ప్రభుని సరి చేసుకోకపోతే ప్రభు నీ జీవితంలో లేడు. ఎంతవరకు ఈ 6 ఆశ్రయపురాలు నువ్వు ధరించుకోకపోతే నీ ఆశ్రయదుర్గమైనటువంటి ప్రభువా అన్నానంటే నీవెవరో నాకు తెలియదు. కారణం ఏంటంటే మెనీ టెకెలు పారిసేసి ఆయన అంటాడు, నేను కాంట పెట్టాను, తూకం చూశాను, తూకం త్రాసులో నువ్వేం చేసావంటే తక్కువ వాడిగా. అంటే 6 ఆశ్రయపురాలు కలిగినటువంటి బలము, భుజము, ఎత్తు, ఆశ్రయదుర్గము, దేవుని యొక్క మార్గం కలిగినటువంటి ఆ వెలుపల ఈ పదములు నీలో కనిపించకపోతే నువ్వేమవుతావంటే తక్కువ అని కనిపించు. సాక్షాత్తు బెల్షాసర్ అంటాడు, ఆయన ఆకాశం నుండి కలిగినటువంటి ఆ హస్తం రాసిన దానికి కలత చెందాడు. ఆయన అంటాడు, నా తండ్రి నెబుకద్నెజర్ మా తాత కోట్లాస్తి సంపాదించాడు, అనుభవించాల్సింది నేనే, ఇప్పుడు నేనే రాజుని, ఏం చేయాలా? తండ్రి తీసుకొని రండి యెరూషలేములో ఉన్న పాత్రలో, యెరూషలేములో పాత్ర. నెబుకద్నెజర్ చేసిన బుద్ధి పని ఏంటంటే, బుద్ధి తక్కువ పని, యెరూషలేములో ఉన్నటువంటి పాత్రలు అక్కడ వండనికుండా తీసుకొచ్చి చెడబెట్టడం. పోనీ తెచ్చినోడు బాగానే ఉన్నాడా? ముట్టల భయమో. ఎందుకంటే ఆ పాత్రల యొక్క బలమేంది అని ఆయన ఆలోచించినప్పుడే గడ్డి తిన్నాడు. పాత్రల యొక్క బలమేందో తెలిసేసరికి గడ్డి తిన్నాడు. గడ్డి తిన్నోడికి దాని విలువ తెలీదా? అందుకే ముట్టల శ్రేష్టమైన ప్రతిష్ఠింపబడి. రెండో వాడు ముట్టల. ఇప్పుడు ఏమైందంటే నష్టం వచ్చేసింది. ఇప్పుడు అంటాడు భార్య వచ్చి, ఎందుకు వణుకుతావు, ఎందుకు అంత వణుకు, అంత నష్టం ఎందుకు, నీకు తెలియట్లేదు ఆ పాత్ర విలువేద్దో? ఒక పని చేయి, నీ తండ్రి కాలంలో, నీ తాత కాలంలో నడిచినటువంటి దానియేలు ఉన్నాడు, ఆయన పిలిపి ఆయన చెప్తాడు. ఆయన అన్నాడు, నీ బలం వద్దురా నాయన, నీ ప్రధానత్వం వద్దు, నీ అధికారం వద్దు, ఏమొద్దు, నువ్వు చేసిన పనికి ఆయన తూకం చూశాడు, నువ్వేం చేసావు? తక్కువ వానికి అయిపోయావు. నీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు తక్కువ వానికి అయిపోయావంటే దేవుని యొక్క తీర్పుకి ఉత్తరవాదం. నిలబడ్డానికి సిద్ధంగా ఉండాలి. నీ ఆత్మీయత నువ్వు కానీ సరి చేసుకోకపోతే నువ్వు ఫలభరితమైన జీవితంలో ఉండలేవు, ఆశ్రయపురంలో కట్టబడలేవు, ఆశ్రయ మార్గం ఉండలేవు, ప్రభు సన్నిధిలో దుఃఖమిక్కులమవుతావు. అందుకే కొందరు మానుకొనిచున్నట్టు సమాజంగా కూడా మానితే ప్రేమ చూపు తగ్గిపోతాయి, సత్కర్రలు చేయడం తగ్గిపోతాయి, పురికొల్పి తగ్గిపోతాయి. అది హెబ్రీ 10:24 వాటి సందర్భాన్ని వివరించేది. ఇవన్నీ తగ్గిపోయిందనుకో, శరీరం నీకు అర్థం కాదు, రక్తం అర్థం కాదు, వివేచన అర్థం కాదు. దీనివల్ల నష్టము. మనల్ని మనం సరి చేసుకున్న వారమై ప్రభు యొక్క యోగ్యమైన దిశగా ఆయన శరీర రక్తమాంసంలో పాలుభావితం అవడానికి యోగ్యమైన రీతిగా ప్రభు మనల్ని సిద్ధపాటు చేసి ప్రవేశింపజేయునుగాక. మీరు మాకు తెలియజేసినటువంటి గొప్ప సంగతులు, గొప్ప మర్మలను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క 6 ఆశ్రయపురముల యొక్క వివరణ ఎంతో చక్కగా ఇస్తూ, ప్రభు ఒకవేళ మమ్మల్ని మేము పరీక్షించుకోకుండా ఆ పాత్రలో లేదా ఆ యొక్క తండ్రి నేను రొట్టెలో ఆ యొక్క రసంలో ప్రభు మేము పాలు పొందిన వారమైతే ప్రభు నువ్వు వేసేటటువంటి ఆ యొక్క తూనికలో తక్కువ వారంగా కనిపిస్తాం. తద్వారా ప్రభు మేము నష్టాన్ని కొని తెచ్చుకున్న వారంగా ఉంటాం. దేవా ప్రభా నీవు ఇచ్చినటువంటి ఆశ్రయపురాన్ని అనుభవపూర్వకంగా మేము అనుభవిస్తూ ప్రభా
దానికి ఇచ్చినటువంటి నిబంధనలను కట్టడలను ప్రభా మేము ప్రభా అవలంబించినప్పుడు మాత్రమే ప్రభా మేము తండ్రి రక్షింపబడదుము. లేనిచో ప్రభా ఖచ్చితంగా మరణానికి